హాయ్ అండి. నమస్తే. చిన్న రసాలతో బ్రహ్మాండమైన రుచితో అద్భుతమైన ఆవకాయ నిలవ పచ్చడి పట్టేసుకుందాం రండి. ఇక్కడ నేను 25 చిన్న రసాలు తీసుకున్నానండి. తోట నుంచి తీసుకొచ్చి ఒక గంట సేపు నీళ్ళలో నానిన తర్వాత పైన తొడిమ తీసేసి శుభ్రంగా కడిగి తుడిచేసి ఫ్యాన్ గాలిలో ఒక అరగంట సేపు ఉంచాను. ఆ తర్వాత ముక్కలు కొట్టించేసి పైన పొర కూడా తీసేసి ఈ ముక్కలన్నిటికీ కూడా ఈ పొర తీసేయాలి. ఆ తర్వాత శుభ్రంగా తుడిచి ఫ్యాన్ గాలిలో మరొక అరగంట సేపు ఈ ముక్కలు ఆరనివ్వాలి. అలాగే 2-3 గంటల ముందే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందే ఉప్పు, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు ఎండలో పెట్టుకోవాలండి. మంచి ఎండలో పెట్టుకోవాలి. తర్వాత ఆవాలని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు కూడా మెత్తగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. మెంతులు వేయించి చక్కటి పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు బాగా వెడల్పున్న పచ్చడి కలుపుకోవడానికి ముక్కలన్నీ పట్టేంత పెద్ద గిన్నె తీసుకోవాలి. అలాగే ముక్కలు కొలుసుకోవడానికి కూడా ఆ ముక్కలన్నీ కూడా 4 గిన్నెలు అవ్వాలండి. ఆ విధమైన గిన్నె తీసుకోవాలి. మన ముక్కలను బట్టి ఈ గిన్నె తీసుకోవాలి. ఈ గిన్నెతో కరెక్ట్గా 4 గిన్నెల మామిడికాయ ముక్కలు నాకు వచ్చాయన్నమాట. ఇదే గిన్నెతో ఆవుపిండి, ఉప్పు, కారం, మెంతిపిండి, వెల్లుల్లి రెబ్బలు, ఆయిల్ ఇవన్నీ కొలుస్తాం. ఇప్పుడు చూడండి 4 గిన్నెల ముక్కలు అయ్యాయి కదా. ఈ ముక్కల్లోకి ముందు ఆయిల్ కలిపి పక్కకు పెట్టేసుకుందామండి. నేను ఏఎస్ బ్రాండ్ నువ్వు పప్పు నూనె ఎప్పుడు పచ్చళ్ళకు వాడతాను. ఈ గిన్నె నిండా ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ ముక్కల్లోకి. ఈ ఆయిల్లోకి 3-4 స్పూన్ల పసుపు వేస్తున్నాను. ఈ పసుపు వేసి స్పూన్తో బాగా ఈ ఆయిల్లో కలిపిన తర్వాత ఈ ముక్కల్లో వేసి చేత్తో ఈ ముక్కలన్నిటికీ కూడా ఈ ఆయిల్ పట్టేలాగా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. దీనివల్ల ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు చక్కగా నిలవ ఉంటుంది. మరొక బేసన్ తీసుకొని 3/4 గిన్నె ఆవు పిండి జల్లెడ పట్టింది మాత్రమే వేసానండి. 3/4 గిన్నె ఉప్పు, గిన్నె నిండా కారం తీసుకోవాలి. 5-6 స్పూన్ల మెంతు పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే గిన్నె పొట్టు వలిసిన వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పావు గిన్నె పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. పావు గిన్నె వెల్లుల్లి రెబ్బలు ఈ కారంలో వేసి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న కారాన్ని పక్కకు పెట్టి ముక్కల గిన్నె పైకి పెట్టుకొని ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసి ఈ ముక్కలకి బాగా పట్టించి తర్వాత కారం కూడా వేసి చేత్తో బాగా ఈ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని మనం కదపకుండా 3 రోజుల పాటు ఒక పక్కకు పెట్టి 3వ రోజు మరొక గిన్నె నిండా ఆయిల్ మాత్రమే కలుపుకోవాలి. ఉప్పు, కారం అయితే బ్రహ్మాండంగా సరిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే చూడండి, నేను ఈ ముక్కలకి కారం బాగా పట్టించేసాను. దీనిపైన మూత పెట్టి 3 రోజుల వరకు ఎవరు తిరగని ప్లేస్లో పెట్టుకోవాలన్నమాట. 3వ రోజు తీసి మరొకసారి బాగా కలిపి ఉప్పు కావాలనుకుంటే కొంచెం ఉప్పు పడితే వేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను ఇప్పుడు జాడికి పెట్టేస్తున్నాను.